హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ కుండలో దమ్ బిర్యానీ చేశానండి. టేస్ట్ అయితే భలే వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా ఇంత ఈజీనా అన్నట్టుగా చెప్తాను. ట్రిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా ఈజీ, సింపుల్గా చేయొచ్చు. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా చికెన్ని చక్కగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో కొంచెం అయితే చికెన్ తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం అండ్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా. సో గరం మసాలా, బిర్యానీ మసాలా హోమ్ మేడ్ అండి. అది కూడా మీకు కావాలి అంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం పెరుగు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి. కుండలో ఘీ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఆయిల్ ఇక్కడ నేను యూజ్ చేసేది అయితే ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ అండి. సో అందుకు ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి కాబట్టి సో అదే ఆయిల్ని మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో చికెన్ని వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. ఆయిల్ మనం ముందుగా కుండకి స్ప్రెడ్ చేసుకున్నాం కదా. సో తర్వాత ఏదైతే చికెన్ మ్యాగ్నేట్ చేసామో దాన్ని అసలు చక్కగా వీడియోలో చూపించే విధంగా కిందన మనం పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, చికెన్ మొత్తం పైన ఉండకుండా చక్కగా మనం గరిటె సహాయంతో చక్కగా పీసెస్ అన్నీ ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత 60% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో చూసారా, లేయర్గా అంటే మనం ఫస్ట్ చికెన్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇవి లేయర్గా వేసుకొని చక్కగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవచ్చు లేయర్ బై లేయర్. సో నేనైతే వేసుకోలేదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ లేయర్ అండి ఇది. అందుకు ఈ లాస్ట్ లేయర్లో నేను ఫుడ్ కలర్ అండ్ నిమ్మకాయ రసం, ఫ్రైడ్ ఆనియన్స్, సో నిమ్మకాయ ఆల్మోస్ట్ బిగ్ సైజ్ నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఇంకా 1 స్పూన్ ఆఫ్ ఘీ అయితే వేసుకోండి. ఘీ వేసుకొని చక్కగా మనం దమ్ పెట్టుకోవాలండి. చాలా ఈజీ అండ్ సింపుల్లోనే చక్కగా కూడా చేసుకోవచ్చండి. మనం హోటల్ ఫుడ్స్ ఇప్పుడు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది కాబట్టి ఇంట్లోనే మ్యాక్సిమం అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా గోధుమ పిండి పెట్టుకొని ఆవిరిపోకుండా చక్కగా దమ్ పెట్టేయడమే. సో ఫస్ట్ టైం అంటే ఇలా దమ్ చేయడం నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ గోధుమ పిండే పట్టింది. సో కొంచెం గోధుమ పిండి పెట్టుకుంటే సరిపోతుంది. సో క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్లో 10 minutes, లో ఫ్లేమ్లో 5 minutes పెడితే చాలండి. బిర్యానీ ఈజ్ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.